రోటీ అనేది గ్లూటన్ ఫ్రీగా చేసుకుంటే మంచిది. అండ్ మనం వెజ్ తింటున్నప్పుడు అన్నిట్లో సమపాళ్ళుగా ప్రోటీన్ ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ తింటాం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇంపార్టెంట్. అవన్నీ ఎందులో నుంచి వస్తాయి? రోటీ అంటే మనం ఆటా నుంచి చేసుకునే దాంట్లో అయితే రాదు. సో ఇలాంటి రోటీస్ చేసుకుంటారని చూపిస్తున్నాను. సో రాజ్మా అనమాట, ఇలా ఒక బౌల్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ కొంచెం రోస్ట్ చేద్దాము. దీంతో పాటు గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటే మంచిది. ఆ కప్పు రాజ్మాకి ఒక 10 ఆల్మండ్స్ వేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అయినాయి. దీన్ని ఇప్పుడు పౌడర్ చేద్దాం. దీంట్లో కొంచెం వామ్ వేస్తున్నాను, గ్యాస్ ఫామ్ అవ్వకుండా. సో మనం తినే ప్రతి ఫుడ్ గ్యాస్ ఫామ్ అవ్వకుండా తింటమే ఇంపార్టెంట్. సో అందుకని డైజెషన్కి మెత్తగా వేసుకోవాలి. ఫస్ట్ క్రష్ చేశాను. సో దీన్ని చక్కగా అయింది కదా, అంటే మెత్తగా చేసేసుకొని ముందుగానే స్టోర్ చేసుకోవడం, పెట్టుకొని అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. మీకు డౌట్ వస్తుందా ఇది ముద్దలాగా చపాతీలాగా ఎలా వస్తుంది అని? సో బైండింగ్ కోసం ఒక స్పూను సీలియం హస్క్, ఇసబ్గోల్ అని ఉంటుంది, మీకు అన్ని మెడికల్ షాప్లో ఉంటుంది. ఇది ఫైబర్ అనమాట. సో ఇది అసలు హార్మ్ఫుల్ కాదు, చాలా మంచిది. బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ కూడా తగ్గిస్తుంది. సో దీన్ని ఒక బైండింగ్ కోసం ఒక 2 స్పూన్స్ కలుపుతున్నాను. చక్కగా బైండింగ్ అయిపోద్ది. సాల్ట్ తగినంత. నేను ఇంగ వేస్తున్నాను డైజెషన్కి. ముందు గ్యాస్ రాకుండా చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫైబర్ ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియం ఉంది, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్. సో నాకు నెయ్యి ఇష్టము, అందుకని 1 స్పూన్ వేస్తున్నాను. దీన్ని చక్కగా ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపు. మామూలుగా హస్క్ లేకపోతే బైండింగ్కి అది చక్కగా రోల్ లాగా రాదు, ముద్దలాగా రాదు. సో అందుకని హస్క్ హెల్త్కి హెల్త్, బైండింగ్కి బైండింగ్. సో ఇప్పుడు ఇది ముద్దలాగా చపాతీ దవలాగా కలిపేసుకున్నా. ఇది ఒక 15 మినిట్స్ నానబెడదాం. తడి క్లాత్ దీనిపైన వేసేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, సో కొంచెం జీలకర్ర వేస్తున్నాను, కొన్ని మెంతులు వేస్తున్నాను, కొంచెం ఆవాలు, ధనియాలు కొంచెం ఎక్కువ వేస్తాను. దీంట్లో కొంచెం గసగసాలు లైట్గా. పన్నీర్ తీసుకుంటున్నాను 1 కప్పు. ఈ చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. పన్నీర్ని ముక్కలుగా తినే కన్నా గ్రేవీయే పన్నీర్తో చేస్తే మన గ్రేవీ మొత్తం ప్రోటీన్ ఉంటుంది. ఓన్లీ వెజ్జీస్ వరకు ఆ గ్రేవీలో వేసుకొని తినటం వల్ల చాలా హెల్తీ. కావాలంటే ఎక్స్ట్రా పన్నీరు వెజ్జీస్తో కలిపి వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత సాల్ట్. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చల్లారింది, దీన్ని మిక్సీ వేసుకుందాం. పన్నీరు అవన్నీ చేసుకున్నాం కదా, గరం మసాలా, దాన్ని మిక్సీ వేసుకుందాం. వాటర్ వేసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బ్లెండ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. దీంట్లో కొంచెం వెల్లుల్లి, చాప్డ్ వెల్లుల్లి, చాప్డ్ అల్లం లైట్గా వేగింది. ఆనియన్స్ వేసేద్దాం. దీంతో పాటు టొమాటోస్. కొంచెం సేపు వీటిని మగ్గనిద్దాం. మగ్గిపోయి దీంట్లో కొన్ని బాయిల్డ్ బీన్స్, నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంది, బాయిల్డ్ బీన్స్ వేస్తున్నాను. క్యాప్సికమ్, బెల్ పెప్పర్, ఎల్లోది, రెడ్ కలర్. వెజ్జీస్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం హెల్దీ, ఫైబరు. ఇది కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కొంచెం గ్రేవీగా ఉండేలాగా పోసుకో. సో ఇది థిక్ ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తాం. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కారం తక్కువ వేస్తే. అండ్ ఇందులో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రియన్స్ డెన్స్ ఉండే ఫుడ్ రోజు కన్జ్యూమ్ చేయడం వల్ల డైట్లోనూ రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ కింద, డిన్నర్ కింద కూడా ఇలాంటివే తినాలి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. దీంట్లో కొంచెం చీజ్ వేసేద్దాం లాస్ట్లో. సో ఇది నానబెట్టుకొని ఉన్నాం కదా, దీన్ని ఇప్పుడు చపాతీ చేసుకో. సో దీన్ని మరీ ఎక్కువగా రుద్దుకోవద్దు, జస్ట్ అలా తేలిగ్గా రుద్దుకోవాలి. సో స్టవ్ వెలిగించుకొని సో దీన్ని కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ అద్దుకొని చేసుకుందాం. సో తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. సో కొంచెం గీ రాద్దాం. సో దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం గీ కలిపి. సో అయిపోయినాయి కదా, తినేద్దామా? చాలా టేస్టీగా ఉంటాయి. సో రాజ్మాలో ఐరన్ ఉంటుంది కాబట్టి మనం నిమ్మకాయ పిండుకుందాం ఆనియన్స్ మీద అండ్ వాటర్లో.
వాటర్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో టేస్ట్ చేసేద్దామా? సో దీంట్లో గ్రేవీలోనే పన్నీర్ మిక్సీ వేసేసాం కాబట్టి వెజ్జీస్తో కలుపుకొని ఇలా చాలా టేస్టీ ఉంది. మనం ప్రోటీన్ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయకుండా మెగ్నీషియము, ఐరను, చక్కగా ఇందులో నువ్వులు కూడా వేసుకుంటే కాల్షియం కూడా వచ్చేస్తుంది. నేను రాజ్మాలో బి విటమిన్ కూడా ఉంటుంది కొంత. సో మనకి బ్యాలెన్స్ అయిపోద్ది. అంటే మైక్రోస్ అన్ని కరెక్ట్గా చూసుకోవాలి. అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి రాజ్మాలో. బాదం పప్పులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ తోటి, ప్రోటీన్ తోటి అన్ని చక్కగా మినరల్స్ అన్నీ ఉండటం వల్ల ఒక 2 రోటీస్ తిని ఒక పెద్ద కప్పు కర్డ్ తింటే మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో లెమన్ ఉన్న వాటర్ మధ్యలో, దీనివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, బాగా అబ్జార్బ్ అవుతుంది. ఈ కర్రీ చాలా టేస్టీ ఉంది. ఆనియన్స్ నచ్చని వాళ్ళు కీరా అయినా పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఇలా హెల్తీగా డైటింగ్లో ఉండే వాళ్ళకి కూడా యూజ్, బట్ క్యాలరీ కౌంట్ చేసుకోండి. నేను ఇది హెల్తీ డైట్ కింద చూపిస్తున్నా. ఒకవేళ ఇలా తింటే ఈ 2 రోటీసు ఈ కర్రీలో మినిమం ఒక 350 క్యాలరీస్ ఉంటాయి. ఈ కర్రీ మొత్తం తిని ఈ 2 రోటీస్ తింటాయి. మనం ఓన్లీ 2 రోటీసే చేసుకున్నాం. ఈ 2 రోటీస్ మొత్తం పిండి చేయలేదు నేను. ఆ మొత్తం పిండి ఒక 6 రోటీస్ వస్తాయి. సో ట్రై ఇట్, హ్యావ్ ఇట్ అండ్ share it. Save it also. Thank you for watching.